భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేతులపైన ఓపెనింగ్ చేయబోతున్నారు. అయితే ఈ యొక్క క్రెడిట్ మీదంటే మీది మాదంటే మాది అనేసి వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అయితే భోగాపురం ఎయిర్పోర్టు తీసుకురావడానికి అసలు ఆ యొక్క భూముల పరిష్కారానికి రోడ్డు కనెక్టివిటీ ఎవరు చేశారు అనేసి ఒక్కసారి మనం పరిశీలన ఇచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ప్రధానమైన కారణం. ఆయన ఎలక్షన్స్కి ముందు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్స్కి ముందు 2 నెలల ముందు ఒక శిలాపథకం అక్కడ వేసేసి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ భూమి పరిష్కారం ఏంటి, రెండోది వచ్చేసి అక్కడ కనెక్టివిటీ ఏంటి, అవి ఏమీ తెలియకుండా ఒక శిలాపథకం అక్కడ వేసేసి వెళ్ళిపోయారు. దీనికి టోటల్గా పరిష్కారం చేసి ఆ రోడ్డు కనెక్టివిటీ తీసుకొచ్చి మొత్తం కూడా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీద మళ్ళీ దాన్ని శిలాపథకం వేశారు. ఒక్కసారి ఆయన మాటల్లోనే జిఎంఆర్ దాన్ని మొత్తం కట్టింది జిఎంఆర్ గారి మాటల్లోనే ఒక్కసారి ఇందా ఏం చెప్పారు ఆయన. సంతోషపడతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అప్పు కష్టాలతో ఈ రోజుని నాకు బౌండరీస్ వేయడం ఉంది. అది రెండు సంతోషమే నిజంగాను. వారే దీన్ని మళ్ళీ ఇనాగరేట్ చేయాలని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. నేను చూడు మనం చెప్పిన మాటలు కదా, ఇది సాక్షాత్తు జిఎంఆర్ఏ ఎవరైతే ఆ ఎయిర్పోర్ట్ కడుతున్నారో జిఎంఆర్ఏ చెప్పారనమాట. ఆయన ఇదే ఈ యొక్క ఎయిర్పోర్ట్ని ఆయన చేతుల మీదే మళ్ళీ ప్రారంభించాలా అనేసి పూర్తయిన తర్వాత ప్రారంభించాలనేసి ఆయన జిఎంఆర్ఏ చెప్తున్నాడు. అయితే ఒక్క నిమిషం మనం ఆలోచిస్తాం. చంద్రబాబు గారు వచ్చి 2 years అయింది. అంతకుముందు శిలాపథకం మీరు కింద కూడా వీడియో చూడొచ్చు. 2 yearsలో ఇంత పెద్ద ఎయిర్పోర్టు కంప్లీట్ చేయగలుగుతారా? క్వశ్చన్ నెంబర్ 1. కనీసం ఒక ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక బిల్డింగ్ ఇంత ఒక 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 ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కంప్లీట్ అయిన ఏదైనా ఒక బిల్డింగ్ కంప్లీట్ అమరావతిలో అయినా సరే కంప్లీట్ చేశారా? మరి ఎలా నమ్మాలి ఇదంతా? జనాలు ఆ రోజుల కాలాలు పోయాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఏ ఒక్క చిన్న విషయం కూడా సరే జనాల దగ్గరికి బాగానే రీచ్ అవుతుంది. ఆలోచించాల్సిన విషయం ఉంది.